నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024 శుభయోగంతో ప్రారంభం చేద్దాం. ఆనందం, ఆరోగ్యం కోసం ఈ పరిహారాలు చేస్తే మన జీవితంలో అన్నీ ఆనందమయమే. మరి మనం చేయాల్సిన పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. 2024 సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో మనం అడుగు పెట్టాం. 2024 కొత్త సంవత్సరం యథాతథంగా ఒక శుభయోగంతో ప్రారంభమవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. 2024 జనవరి 1వ తేదీ సోమవారం శివుడికి అంకితం చేయబడింది. ఈ నూతన సంవత్సరం ప్రారంభం ఒక శుభయోగం వల్ల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నూతన సంవత్సర ప్రారంభం రోజున ఎవరైతే శివుడిని ప్రసన్నం చేసుకునేలా అత్యంత భక్తి భావాన్ని ప్రదర్శిస్తారో వారికి పరమశివుడు ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తాడని, సంవత్సరం అంతా శివుణ్ణి ఆశీర్వాదాలు వారిపై ఉంటాయని చెప్తున్నారు. ఒకవేళ మీకు జనవరి 1వ తేదీన మీరు శివుని దర్శించుకోవడం కుదరకపోయినా మళ్ళీ వచ్చే సోమవారానికైనా మీరు శివుని ఆలయానికి వెళ్ళి అభిషేకం చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్లయితే ఈ 2024వ సంవత్సరం ఆయుష్మాన్ యోగం ఏర్పడనుంది. ఈ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది కాబట్టి తప్పకుండా మీరు ఆ శివుణ్ణి ప్రార్థించండి. అయితే ఈ నూతన సంవత్సరం అన్ని రాసుల వారికి మెరుగైన ఫలితాలు కలగాలంటే శివుడికి కొన్ని పరిహారాలు చేయాలని చెప్తున్నారు. జనవరిలోని ప్రతి సోమవారం ఉదయాన్నే స్నానం చేసి సమీపంలోని శివాలయానికి వెళ్ళి కుండలో నీటిని నింపి శివలింగానికి అభిషేకం చేస్తే శివుడి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తున్నారు. అంతేకాదు మహాశివుడికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టమని, జనవరి నెలలో వచ్చే ప్రతి సోమవారం బిల్వపత్రాన్ని సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడని, ఫలితంగా భక్తుల కోరికలు తీరుతాయని చెప్తున్నారు. కాబట్టి 12 రాసుల వారు తప్పకుండా ఈ పరిహారం చేసి మీ జీవితంలో వచ్చే చిన్న చిన్న గండాలు, అడ్డంకుల నుంచి తప్పించుకున్నవారు అవుతారు. సంవత్సరం పొడుగునా శివుడి ఆశీర్వాదం కావాలంటే మీరు తప్పకుండా జనవరి నెలలోని ప్రతి సోమవారం తెల్లవారుజామునే స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి చందన తిలకాన్ని దిద్దుకోవాలని, ఆ రోజు పేద ప్రజలకు విరాళాలు, తెల్లని వస్తువులు, తెల్లని పదార్థాలు, తెల్లని వస్త్రాలను దానం చేయాలని చెబుతున్నారు. కనుక శివుడి ఆశీర్వాదాలు కావాలనుకునేవారు తప్పకుండా ఈ పరిహారాలను పాటించి మీ జీవితంలో ఆనందమయాన్ని తెచ్చుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.